ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం బరాబర్ గడాబిడ చేస్తానని తెలిపారు. తనకు నచ్చినట్లు జరగకపోతే ఇలానే ఉంటానంటూ తేల్చి చెప్పారు. దోచుకున్నోడికి శిక్షలు లేవు, కానీ పేదోడు తప్పు చేసే మాత్రం పెద్ద శిక్షలు వేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. బాన్స్వాడ అన్ని రంగాల్లోనూ నెంబర్ 1 గా ఉందని, నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు విడుదల విషయంలో జాప్యం జరుగుతుందని పోచారం శ్రీనివాస్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. మంచి డాక్టర్లు నంబర్ 1, ఇన్ని పారామీటర్స్ నంబర్ 1 ఉన్నాం. చెయ్యాలి మరి. ఆ రకంగా చేసినప్పుడే మన పదవి మనం న్యాయం చేసుకోవాలి. అందుకే అప్పుడప్పుడు కొద్దిగా నేను కొన్ని సందర్భాల్లో నాకు కొద్ది కోపం వచ్చినప్పుడు కొద్దిగా ఆవేశం రావాల్సి వస్తుంది. నచ్చిన పని జరగకపోతే ఎవరైనా అధికారులు కానీ నాయకులు కానీ చేయకపోతే కొంత ఆవేశపడాల్సి వస్తుంది. నేను మాట్లాడుకోకపోతే పోతారం శ్రీనివాస్ రెడ్డి గారు గడబడి చేసిన పత్రికలు వచ్చినాయి టీవీలో. నేను దేని గడబడి చేసిన? నాకు ఇల్లు గడబడి చేసిన? నేను మంచిగా చేశాను. రాత్రి 1 గంటగా ఫోన్ చేస్తాను. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటుందని ఫోన్ పక్కన పెట్టుకుంటున్నారు. కొంతమంది నాయకులు ఫోన్ లేకపోతే బాధ కలిగేది. ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే నాయకులు ఫోన్ చేయాలి, లేకపోతే ఎవరు చెప్పాలి? అంతకు మించి మేము కోరుకునేది నా కాన్ఫరెన్స్ లో జరిగేటువంటి అభివృద్ధిలో మీ అందరూ సహకారం కావాలి. అధికారుల సహకారం కావాలి, కలెక్టర్ సహకారం కావాలి, మంత్రుల సహకారం కావాలి, ముఖ్యమంత్రి సహకారం కావాలి. నేను ఒక్కరిగా చేయలేదు కదా. ప్రతిపాదించగలుగుతాను, చెప్పగలుగుతాను, కూడగలుగుతాను. చేసేటువంటి వ్యక్తి ప్రభుత్వం ఉన్నవాళ్ళు చేయాలి. బిడ్డకు స్కూల్ ఫీజు కట్టలేక, ఏం పోతక, ఆదాయం లేక, ఏం లేక తిరిగి దొంగతనం చేస్తున్నారు, దేని పాలిస్తున్నారు. పెద్ద పెద్ద దొంగ చేస్తున్న శిక్ష లేదు, దోసుకుంటూ శిక్ష లేదు. సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయిలో అందిస్తారు. సాయిలు. గుడ్ ఆఫ్టర్నూన్ స్పందన. ఏదైతే బాన్స్వాడ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడుగా ఉన్న మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన అసహనానికి కారణంగా మొన్న ఏదైతే ఆదివారం రోజు ఈ సిద్ధాపూర్ రిజర్వాయర్ కు సంబంధించి పనులు ముందుకు పోవడం లేదు, కాంట్రాక్టులంతా వాపసు వెళ్తున్నారు, ఇంకా ల్యాండ్ యాక్విజిషన్ పూర్తిగా జరగడం లేదు, మొత్తానికి సిద్ధాపూర్ ప్రాజెక్ట్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తాను తీసుకొని చేపట్టిన ఈ ప్రాజెక్టు ఎక్కడికక్కడ ఆగిపోతుందన్న బాధతోటి ఆయన మొన్న ఆదివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అక్కడే బైఠాయించి నిరసన తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో తాను అసలు ఎందుకు ఈ నిరసన వ్యక్తం చేయాల్సి వచ్చింది, ఇక్కడ పరిస్థితులు ఏందనేది మీద ఆయన ఈ రోజు బాన్స్వాడలో జరిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే జయంతి వేడుకల్లో భాగంగా ఆయన తన ప్రసంగంలో ఈ అసహనాన్ని క్లారిటీ ఇచ్చారు. అయితే ప్రధానంగా ఏమైందంటే తాను నియోజకవర్గ అభివృద్ధికే చాలా ప్రాధాన్యతనిస్తా, నేను ఈ నియోజక అభివృద్ధి విషయంలో ఎలాంటి ఏదైనా వెనుకంజ అధికారులు కానీ అటు ప్రభుత్వం కానీ మంత్రులు కానీ కొద్దిగా నిర్లక్ష్యం చేసినప్పుడు మాత్రం నేను ఆగ్రహం వ్యక్తం చేస్తా ఖచ్చితంగా అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు. అయితే తన ఫోన్లు అధికారులు లేకపోవడము, మంత్రులు లేకపోవడము, చివరకు ముఖ్యమంత్రి కూడా లేకపోవడం అనేది నాకు చాలా బాధ కలిగించింది. అయితే ఒక నాయకుడు అనే వ్యక్తి ఎప్పుడు కూడా 24 గంటలు ప్రజాసేవల్లో ఉండాలి. తానే స్వయంగా ఫోన్ ను రాత్రి 1 గంట రాత్రికి ఫోన్ వచ్చినా తన దిండు వద్దనే నేను పెట్టుకుని ఉంటా, ఎప్పటికప్పుడు స్పందిస్తుంటా. కానీ ఇలాంటి నాయకులను నేను ఎప్పుడు చూడలేదు, ఇలాంటి ప్రభుత్వాన్ని నేను ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి ఆయన నిన్న విమర్శలు చేయడం, అదేవిధంగా ఈ రోజు కూడా దాని మీద క్లారిటీ ఇవ్వడంలో కూడా ఆయన చెప్పాడు. అదే నాకు బాధ కలిగించింది. దాంతో పాటు ఈ రాజ్యాంగ స్ఫూర్తితోటి ప్రభుత్వాలు అనేక సంక్షేమ ఫలాలు కానీ తర్వాత ప్రజల్లో పేద ప్రజల్లో మార్పులు తీసుకురావడానికి అనేక కార్యక్రమాలు చేపట్టాలి. కానీ ఇప్పటికీ నేరాలు అనేకంగా పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న నేరాలలో అనేక మంది, ఎందుకంటే వాళ్ళకు కూడు గుడ్డ నీడ లేని కారణంగానే వాళ్లకు సరైన సదుపాయాలు, వాళ్ళకు సరైన ఏదైతే ఉపాధి లేకపోవడం వల్లనే ఈ పరిస్థితులకు దారితీస్తూ వాళ్ళంతా నేరాలు చేస్తూ ఇప్పటికీ శిక్షలు అనుభవిస్తున్నారు. అయితే చిన్న చిన్నోళ్లకు ఒక రకమైన శిక్షలు, పెద్ద పెద్దలకు అసలు శిక్షలే ఉండవు.
ఇలాంటి ప్రభుత్వాలు ఉంటే రేపు ఏ విధంగా పరిస్థితి అని చెప్పేసి కూడా ఇంకా మారాలి, ప్రభుత్వం మారాలి, నాయకులు మారాలి, నాయకులు అనేది తన నియోజకవర్గ అభివృద్ధిని ధ్యేయంగా పెట్టుకొని ముందుకు సాగాలి. అదే దాంట్లో భాగంగా నేను పూర్తిగా నియోజక అభివృద్ధికి అంకితం అవుతానని చెప్పేసి కూడా ఆయన క్లారిటీ ఇస్తూ మాట్లాడారు. ఒక రకంగా చెప్తే ఆయన కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్రంగానే అసంతృప్తితో ఉన్నట్లుగా మరోసారి స్పష్టమైంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ సార్.